హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఇవైతే అర్జెంట్ ఉన్నాయన్నమాట. అందుకోసం ఇవైతే 2 బ్లౌజులు కట్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇవైతే మొత్తం 4 బ్లౌజెస్ ఉన్నాయండి. కాకపోతే ఫస్ట్ 2 బ్లౌజులు ఇచ్చేయమని చెప్పారు. అందుకోసం నేనైతే 2 బ్లౌజులు అయితే కట్ చేసేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్లో అయితే తడిపేసుకొని ఐరన్ అయితే చేసేసుకున్నానండి. చేసేసుకున్న తర్వాత ఇలాగా కింద వైపుకు చూడండి, మనకి కింద వైపు ఖర్చు అనేది కరెక్ట్గా ఉండడం కోసము ఎడ్జెస్ అనేవి ఒక లైన్ అనేది కొట్టుకోవాలి. తర్వాత పావించు ఖర్చు కోసమే ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత బ్లౌజ్ హైట్ తీసుకొని ఎంతైతే హైట్ ఉంటుందో దానికి 1/2 ఇంచు కలిపేసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. కరెక్ట్గా ఎంత వచ్చిందో చూసుకొని మధ్యలో ఇంకొక చోట కూడా సేమ్ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. తర్వాత చూడండి, ఆమ్ రౌండ్ వచ్చేసి నేనైతే 6.5 ఇంచులు అయితే పెడుతున్నానండి. నెక్ వచ్చేసి 2 ఇంచులు అయితే పెడుతున్నాను. ఇది 33 సైజు బ్లౌజు. షోల్డర్ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంతైతే షోల్డర్ ఉంటుందో అంతే షోల్డర్ పెట్టేస్తున్నాను. ఒక పావుదొక్క 1 ఇంచ్ అయితే ఖర్చు కోసం అనమాట, మనకి పైపింగ్ కోసము షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు కోసం అయితే పెట్టేసుకొని ఇలాగా చూడండి ఎల్ షేప్ అయితే ఇచ్చేసాను. మొత్తం నెక్ ఎంత వచ్చిందో చూసుకొని నెక్ షోల్డర్ కలిపి మధ్యలో ఆమ్ రౌండ్ కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడైతే పెట్టేసుకోండి. ఇలా ఎల్ షేప్ వచ్చిన తర్వాత చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 33 ఇంచెస్. దాంట్లో 4వ భాగం చేసుకుంటే 8.5 ఇంచులు అయితే వస్తుంది. 8.5 ఇంచులకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఈ ఆమ్ రౌండ్ కోసము 1.5 అయితే పెట్టేసుకొని ఇలాగా ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా, ఇలా మధ్యలో 1.5 అనేది పెట్టేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఆమ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ అనమాట. దాంట్లో సగం మనకి 8 ఇంచెస్ అయితే రావాలి. కరెక్ట్గా ఇక్కడ చూసుకుంటే 8 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఆమ్ రౌండ్ వచ్చేసి 6.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటే డౌన్ కరెక్ట్గా 8 ఇంచులకి సరిపోయింది. ఇప్పుడు నెక్ వచ్చేసి చూడండి, పైన 2 ఇంచులు పెట్టాను కదా, కింద కూడా 2 ఇంచులు అనేది పెట్టేసుకోండి. నెక్ విడత వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా నెక్ విడత అయితే పెట్టేసుకోండి. తర్వాత ఇలాగా 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది కలిపేసుకొని కరెక్ట్గా ఇలాగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. రౌండ్ షేప్ ఇవ్వడం కోసము ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి కింద. అప్పుడే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇలా మొత్తము కరెక్ట్గా ఒకసారి మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకసారి నీట్గా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోండి. సో కొత్తగా నేర్చుకునే వారైతే 1కి 2 సార్లు అనేవి కొలతలు అనేవి చెక్ చేసుకోండి. మీరు ఆది బ్లౌజ్తో కట్ చేస్తుంటే ఆది బ్లౌజ్ పెట్టి చూసుకోవాలండి. ఒకవేళ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నట్టయితే ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. సో మనకి బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే సెట్ చేస్తున్నాను. చిన్న జాయింట్ అయితే వస్తుందండి. షార్ట్ హ్యాండ్స్ అయినా సరే లాంగ్ హ్యాండ్స్ అయినా సరే చిన్న జాయింట్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ ఎడ్జెస్ అనేవి చాలా క్రాస్ వచ్చిందండి లైనింగ్ అయితే. అందుకోసం నేనైతే అడ్జస్ట్ చేసి అయితే కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే చివరికి కరెక్ట్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మీకు అవసరమైతే తర్వాత మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోండి, లేదంటే కింద ఎడ్జెస్ ఇప్పుడే కట్ చేసేసుకోండి. నేనైతే ఇదైతే పైపింగ్ ఏం కాదండి, నార్మల్ బ్లౌజ్, అంటే మనకి ఎమ్మింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా అది. అందుకోసం హ్యాండ్ ఎమ్మింగ్ దగ్గర 1 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. 1 ఇంచ్ పెట్టేసుకొని హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంత పొడవుకి ఒక మార్కింగ్, లూజ్ ఉంటుంది కదా లూజ్కి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. హ్యాండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచులు రావాలి కదా, 8 ఇంచులకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా హ్యాండ్ షేప్ ఇచ్చేసి ఇక్కడ క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎందుకంటే కింద మనకి లూజు పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా క్రాస్గా ఇచ్చేసుకొని ఇక్కడ నుంచి కట్ చేసేసుకోండి. ఇంకా అర్థమైంది కదా, హ్యాండ్ పొడవు మనకి ఆమ్ రౌండ్ తెలిసిందంటే హ్యాండ్ అనేది ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో టక్స్ అనేవి ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చుకుంటే మనకి మిడిల్ పార్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి, క్లోజ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఓపెన్స్ మన వైపు ఉన్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని బ్యాక్ పార్ట్ చెస్ట్ దగ్గర టక్స్ అనేది ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇలాగా మనకి క్రాస్గా వేసుకోవాలన్నమాట. క్రాస్గా వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ క్రాస్గా వేసేసుకొని మొత్తం ఎలా ఉందో అలా, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర కానీ సైడ్కి కానీ మొత్తం నెక్ దగ్గర కానీ మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వేసేసుకోండి. నెక్ కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్, తర్వాత దీన్ని ఓపెన్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ మార్కింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవడం కోసం. ఓకేనా, ఇప్పుడు ఇలాగ క్లాత్ అనేది 2 ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని
ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. చూడండి మనకి ఫ్రంట్ సైడ్ ఉక్సులు ఉంటాయి కదా, ఉక్సుల వైపు తీసేసుకొని ఇలాగ కరెక్ట్గా ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కింద మనకి షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1 ఇంచ్, సైడ్కి వచ్చేసి సేమ్ అంతేనండి. పైన ఖర్చుతో పాటు కలుపుకొని కింద షేప్ బెల్ట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి చెస్ట్ హైట్ అంటే ఫ్రంట్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. ఎందుకంటే కొంచెం ఈ వాళ్ళ బ్లౌజ్ అనేది నేను కుట్టిందేనండి, అందుకోసం నాకైతే ఇంత ముందుకే కుట్టాను కదా, బాగా ఐడియా వచ్చేసింది అనమాట. 13 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఒకవేళ మీరు బ్లౌజ్తో కావాలనుకుంటే ముందు మన ఛానల్లో అయితే చాలా ఉందండి, ఆది బ్లౌజ్తో ఎలా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది ఒకసారి అక్కడ చూసుకోండి. ఓకేనా. కరెక్ట్గా ఉక్స్ దగ్గర నుంచి డాట్ వరకు ఒక మార్కింగ్, తర్వాత ఇటు సైడ్ 2 ఇంచెస్ ఖర్చు అనేది వదిలేసుకొని ఆ 2 ఇంచెస్ ఖర్చు అనేది వదిలేసుకున్న తర్వాత మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇలాగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం అయితే మార్కింగ్ అనేది వేసేసుకోండి. సో నేనైతే కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నానండి, ఎందుకంటే ఇంత కటింగ్ అనేది చాలా వీడియోలలో ఉందండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇలా మొత్తము కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, ఆది బ్లౌజ్తో ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి కరెక్ట్గా డాట్ దగ్గరికి ఖర్చు కోసము చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. నేను కొలతతో పెట్టినా సరే ఆది బ్లౌజ్తో పెట్టినా సరే కరెక్ట్గా వచ్చేసిందండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ ఇచ్చేసుకొని ఇలా కట్ చేసేయండి. మొత్తం మనం ఎలా మార్కింగ్ వేసేసుకున్నామో అలాగే కట్ చేసుకోండి నీట్గా. ఇక్కడ డాట్స్ దగ్గర మాత్రం టక్స్ అనేవి ఇచ్చేసుకోవాలండి, కంపల్సరీ టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. డాట్స్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా టక్స్ అనేవి ఇచ్చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ వేసేసుకున్నట్టుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. షేప్ బెల్ట్ వచ్చేసి చాలా ఈజీ అండి. మనకి ఎలాగో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కంప్లీట్ అయిపోయాయి కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకొని మనకి మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట షేప్ బెల్ట్ కోసం. చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని టక్స్ ఇచ్చుకున్నాం కదా మనం చెస్ట్ దగ్గర, అవి రెండు సమానంగా వచ్చేలా చూసుకొని కింద ఎంత అయితే ఉందో చూసుకోవాలన్నమాట. పైన ఖర్చులతో కలిపితే ఎంత వస్తుంది, ఖర్చులు లేకుండా ఎంత వస్తుంది అని ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడైతే చూడండి ఖర్చులతోనైతే 3.5 ఇంచులు అయితే వచ్చిందండి. చూడండి ఇప్పుడు ఇక్కడ నేనైతే స్ట్రైట్గా సెట్ చేస్తున్నాను, ఎందుకంటే 2 పీసెస్ అయితే రావాలి, అంటే మనకి మొత్తం 4 పీసెస్ అయితే రావాలండి, అందుకోసం అయితే నేను సెట్ చేస్తున్నాను. ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఇక్కడ కిందగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు చూడండి ఇలాగ 1/2 ఇంచు అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఎంత వెడల్పు తీసుకోవాలి అంటే మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్లో నుంచి ఒక 1 ఇంచ్ తగ్గించుకున్నామంటే మనకి కరెక్ట్గా షేప్ బెల్ట్ ఎంత కావాలో వస్తుందండి. మనకి బ్యాక్ పార్ట్లో నుంచి ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి వెడల్పు. తగ్గించుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకొని చూసుకుంటే చూడండి ఇక్కడైతే 3 ఇంచెస్ అయితే కరెక్ట్గా వచ్చేసింది, ఖర్చులు లేకుండా కింద పైన ఖర్చులతో కలిపి 3 ఇంచెస్ అయితే వచ్చింది. మనం ఫ్రంట్ సైడ్ ఏమీ తగ్గించలేదు కాబట్టి కరెక్ట్గా ఫ్రంట్ ఎంత ఉందో అంత కొలిచేసుకొని ఫ్రంట్ సైడ్ అని గుర్తుండడం కోసం ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ వేసేసుకున్నామో అలాగా షేప్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసి కట్ చేసేయండి. సో వీడియో అనేది లెంతీ అయిపోతుందండి, అందుకే కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ టక్స్ అనేవి ఇచ్చేసుకోండి ఫ్రంట్ సైడ్. టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకొక 2 పీసెస్ అయితే కావాలి కదా, అందుకోసం అయితే ఇంకొక 2 పీసెస్ అయితే కట్ చేస్తున్నాను నేను. ఇలాగ మిగిలిన లైనింగ్ మీద కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకొని ఇలాగ ఇంకొక 2 పీసెస్ అయితే కట్ చేసుకోండి. ఇంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక పీస్ అయితే చూపిస్తానండి, ఎందుకంటే మనకి టైం అనేది ఎక్కువైపోతుంది కదా, అందుకోసం ఒక పీస్ అయితే చూపిస్తాను. ఇంకొకటి వచ్చేసి సేమ్ మెథడ్ అండి, మనం డిజైన్ బట్టి కూడా కట్ చేసుకోవాలి. దీనికి కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్గా వచ్చింది కాబట్టి నేనైతే ఈ డిజైన్ అనేది చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ ఇంకొకటి నార్మల్గా వచ్చిందండి, మనం నార్మల్గా ఎలా వేసుకుంటామో అలాగా వేసేసుకొని కట్ చేసుకోండి. ఓకేనా. చూడండి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ మొత్తం కూడా ఇలాగా మనకి బ్యాక్ పార్ట్కి నెక్ అనేది పెట్టేసుకోవాలి. 2 లైనింగ్లు ఒకేసారి కట్ చేసుకున్నాం కదా, అందుకోసము ఇలాగ నెక్ దగ్గర చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చేసుకున్నామంటే కుట్టేటప్పుడు ఈజీగా నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. చెస్ట్ లూజ్ దగ్గర నుంచి కుట్లు అనేవి ఈజీగా వేసేసుకోవచ్చు. అందుకోసం నేను
కింద వైపు దానికి కూడా ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీ అయిపోతుంది కుట్టేటప్పుడు. ఇలా ఎక్కువ బ్లౌజులు కట్ చేసుకున్నప్పుడు ఇదైతే మర్చిపోవద్దండి. కంపల్సరీగా ఇలా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి నెక్ దగ్గర, చెస్ట్ దగ్గర. ఇప్పుడు ఏ పీస్కి దేని దానికి సపరేట్ చేసేసుకోండి లైనింగ్లు అనేవి. లైనింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి దీనికైతే స్ట్రైట్గా వచ్చింది, డిజైన్ అనేది స్ట్రైట్గా వచ్చింది అనమాట. అందుకోసం అయితే ఇలాగ ఈ పీస్ అయితే చూపిస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి నార్మల్గా వచ్చిందండి. మనం నార్మల్గా ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోండి. చూడండి హ్యాండ్స్ అయితే తీసేసాను. ఫస్ట్ డిజైన్ అనేది కిందికి మీదకి ఇలాగా పొడవుగా వచ్చింది అనమాట. అందుకోసం నేనైతే దీన్ని అడ్జస్ట్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది దీని మీదనే పెట్టేసుకొని ఎక్కడ కూడా జాయింట్లు లేకుండా నీట్గా అరేంజ్ చేసేసుకోండి. అరేంజ్ చేసేసుకున్న తర్వాత సో అడ్జస్ట్ అనేది చేసుకోవాలండి కంపల్సరీ. ఎలా అతుకులు పడకుండా చూసుకోవాలన్నమాట. మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అయిపోవాలంటే మనం కట్ చేసేటప్పుడే జాయింట్లు అనేవి ఏమీ లేకుండా చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి జాయింట్లు అనేవి పడవండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాగా మనకి ఎటు సైడ్ అడ్జస్ట్ అవుతుంది అని చూసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు నాకైతే ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది. షేప్ బెల్ట్ వచ్చేసి మిగిలిన క్లాత్లో వచ్చేస్తుంది, ఎందుకంటే చిన్న బ్లౌజే కాబట్టి మిగిలిన క్లాత్లో వచ్చేస్తుందండి షేప్ బెల్ట్ అనేది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలాగైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అయితే నేనైతే కట్ చేసేస్తున్నాను అండి. చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది పెట్టేసుకోండి. సో వీళ్ళకి జాయింట్లు ఏమి లేదండి, నార్మల్ బ్లౌజే, ఎమ్మింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా అదనమాట. అందుకోసం నేనైతే మొత్తం ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ వేసేసి కట్ చేసేస్తున్నాను. చూడండి మనకి షేప్ బెల్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎక్కడ కూడా జాయింట్లు ఏమీ లేకుండా నీట్గా వచ్చేసింది. ఇలాగా అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఇంకొక బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే కట్ చేశాను. నేను కట్ చేసిన తర్వాత అన్ని పీసులు కూడా ఇలాగా ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ అనేది పెట్టేస్తాను.